హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది తెలుగు చూస్తూ ఉన్నాము. బాలభారతిలోనిది గుణింతాల గురించి తెలుసుకుందాము. ఆ అనేటువంటి అక్షరం అనేటువంటిది కలిసినట్లయితే, హల్లుకి కానీ కలిసినట్లయితే దాన్ని తలకట్టు అని అంటారు. గుణింతాలు వచ్చేటప్పుడు తలకట్టు అంటారు. కా అనేటువంటి శబ్దం ఏ విధంగా ఏర్పడింది అనేటువంటిది చూద్దాం. ఎక్ ప్లస్ ఆ కా. సో దీన్ని తలకట్టు అంటారు. సో దీర్ఘము ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. కా అనేటువంటి దాంట్లో ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. సైక్ ప్లస్ ఆ అనేటువంటిది కా అనేగా ఏర్పడింది. ఈ అని దాన్ని ఏమంటారంటే గుడి అని అంటారు. ఇక్ ప్లస్ ఈ కీ. గుడి దీర్ఘం వచ్చేసి ఏ విధంగా ఏర్పడింది? ఇక్ ప్లస్ ఈ కీ. ఈ అనేటువంటి శబ్దం వచ్చింది చూడండి. తర్వాత కొమ్ము వచ్చినప్పుడు ఎక్ ప్లస్ ఊ కు. ఊ అనేటువంటి శబ్దము కొమ్ము దీర్ఘాన్ని ఎక్ ప్లస్ ఊ కు. రు అనేటువంటిది సుడి అంటారు. సో ఇక్ ప్లస్ రు క్రూ. సుడి దీర్ఘం వచ్చేసి రూ. ఇక్ ప్లస్ రు క్రూ. తర్వాత వచ్చేసి ఏత్వాన్ని ఇక్ ప్లస్ ఏ కే. తర్వాత ఏత్వాన్ని ఇక్ ప్లస్ ఏ కే. ఐత్వాన్ని ఐత్వము అంటారు దాన్ని. ఐ అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు ఇక్ ప్లస్ ఐ కై. తర్వాత వచ్చేసి ఓత్వం వచ్చినప్పుడు ఒత్వం వచ్చినప్పుడు ఇక్ ప్లస్ ఓ కో. ఓత్వం వచ్చినప్పుడు ఇక్ ప్లస్ ఓ కో. ఔత్వం వచ్చినప్పుడు ఇక్ ప్లస్ ఔ కౌ. అమ్ వచ్చినప్పుడు అనుస్వారము అంటారు దీన్ని. ఇక్ ప్లస్ అమ్ కమ్. విసర్గ అని అంటారు. రెండు చుక్కలు ఉన్నటువంటి దాన్ని విసర్గ అంటారు. ఆహా అని అంటాము. ఇక్ ప్లస్ ఆహా కహా. తర్వాత ఇక్కడ నా లా, ఇక్కడ వచ్చేసి దీర్ఘము. తర్వాత తలకట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాము. చిత్రాలను చూడండి, పేర్లు చెప్పండి, ధ్వనులను విడివిడిగా పలకండి. ఫస్ట్ చూడండి, రమణ. రా మా నా అనేటువంటి రమణ అనేటువంటి పేరులో మూడవ ధ్వని ఏమిటి? నా. ఇక్కడ చూడండి, ఇక్కడ పదాలు చూడండి. వీణ, గణపతి, బాణము. సో ఈ విధంగా రాసుకోండి. సో ఈ యొక్క నాని మూడవ ధ్వనిని గుర్తించండి. తర్వాత చిత్రాల పేరులో నా అనేటువంటి దానికి గోళం చుట్టండి. తర్వాత తాళము. తాళము అనేటువంటి పదంలో రెండవ ధ్వని ఏమిటి? లా అనేటువంటి శబ్దము. గళము, కళ. తర్వాత వచ్చేసి గంగాళము, దళము. లా ధ్వనిలో వచ్చేసి ఇక్కడ మీరు వచ్చేసి యొక్క రెండవ ధ్వని వచ్చేసి ళ. తర్వాత దాన్ని గుర్తించండి. గళము, కళ, గంగాళము, దళము వాటిలో గుర్తించండి. లా ధ్వనిని గుర్తించండి. సో ఈ విధంగా లా ధ్వనిని గుర్తించండి. తర్వాత చుక్కల్ని కలుపుతూ లా అనేటువంటిది చదువుతూ రాయాలన్నమాట. ఈ విధంగా కాపీ రైటింగ్ రాయండి. చుక్కల్ని కలుపుతూ చదువుతూ కాపీ రైటింగ్ రాయండి. సరే, ఒక చిన్ని కథని విందాము. మా ఇంటి మామిడి చెట్టు. మా మామిడి చెట్టు అంటే మాకు ఎంతో ఇష్టము. అమ్మ అన్ని పండుగలకు మామిడి ఆకులను ఏం చేస్తారు? తోరణాలుగా కడుతుంది. ఉగాది పచ్చడిలో మామిడికాయ ముక్కలు వేస్తుంది. మామిడి ఆవకాయ అంటే మాకు ఎంతో ఇష్టము. ఆ యొక్క కాయతో వచ్చేసి మనం వచ్చేసి ఏం చేసుకుంటాము? ఆవకాయ పెట్టుకుంటాము. మామిడి పంట అంటే ఇక చెప్పనక్కర్లేదు. అందుకనేమో పండ్లకు రాజు మామిడి అని అంటారు. ఈ యొక్క పాఠంలో దీర్ఘం గురించి తెలుసుకోబోతున్నాం. మామిడి అనే పదంలో మొదటి ధ్వని ఏంటి? మా. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి దీర్ఘము ధ్వనిని తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, కలం, కాలం, తలకట్టు, దీర్ఘాన్ని గుర్తించదాము. సో వీటిని చదువుదాం చూడండి. కలం, కాలం. తర్వాత కరం, కారం, జడ, జాడ, వడ, వాడ, వరం, వారం, కలువ, కాలువ. సో ఈ విధంగా వచ్చేసి తలకట్టు, దీర్ఘాన్ని గుర్తించండి. ఈ విధంగా చూసి గుర్తించి గోళాన్ని చుట్టండి. తర్వాత ఇక్కడ దీర్ఘము తలకట్టును వచ్చేసి మనము ఇక్కడ రాద్దాము. ఇక్కడ దీర్ఘాన్ని మనం రాసుకుందాము. కా, గా, దా, సా, రా, పా, షా, టా, తా, లా, మా, బా, యా, బా. సో ఈ విధంగా దీర్ఘాన్ని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా కాపీ రైటింగ్ రాయండి. ఈ విధంగా నోట్బుక్లో కూడా వచ్చేసి రాయండి, చెప్పుకుంటూ రాయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి హంస నడక, ఆ పాప మా పాప, తాత మాట పాప పాట. ఈ విధంగా వచ్చేసి మనము దీర్ఘాన్ని గుర్తించండి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆకుల్లోని అక్షరాలతో పదాలు అనేటువంటిది రాద్దాము. ఇక్కడ తార అని ఇచ్చినారు. మనం తెలిసినటువంటి పదాలు మనం రాద్దాం. తార, పాట, జాడ, మాయ, చార, కడవ, మాయ, కరకర. సో ఈ విధంగా వచ్చేసి మనము మీకు తెలిసినటువంటి పదాలని మీరు
తయారు చేసి రాయండి.